సభలో చల్లగా సత్యంగా రన్నయ్య ఏడాదికి ఒకసారి నౌక సహనంగా నౌక పూజలంతో నౌక సేవలెంతో మూటికే ముమ్మటికే నడిచి రన్నయ్య సల్లంగా సల్లంగా ఈ ఒక్క దూషానికి చల్లగా వస్తేనే బిడ్డ పైన బాధలో తిరస్తానే బాధలో నిలబెడతా బాధలో ఉండే వారికి సిద్ధంగా చెందుతాను నా ఒక్క సంతోలేరికే సల్లంగా ఉంటారే సల్లంగా పడతా గట్టి నలికే ఒక బిడ్డ పైన 18 ఏళ్ళమ్మ 18 ఏళ్ళైరారుగా నచ్చాను బాలమ్మ 19 మందికి ఇస్తేనాలేదమ్మ ఇయాల ఊపితినే కోరికలే ఇస్తేనే కోరికలే సెట్టలేదా కష్టాలు తీరేసేనా ఈ ఒక్క బిడ్డకమ్మ నేను ఇస్తాను ఒడివేలో గట్టి నలికే చల్లంగా చంపుతాను ఒడిపూసే పల్లెలోన కుదవలేదు రన్నయ్య నా ఒక్క పూజలేందో నా ఒక్క సేవలేందో సున్నా అక్కడ గొడవేం కట్టి బిడ్డకే ఒడిపూసే పల్లెలో ఒక ముగ్గురు ముత్తైన తెచ్చి ఒడిపూసే పల్లెలో అప్పుడు ఈ కాలం ఒడివేమి ఇస్తే తప్పకుండా ఏడాది లోపల మా బిడ్డకి సంతానం పోతే తప్పు నాది కానీ నిలవేసిన తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ రథం తేలేదన్నారు రథం తెప్పించాలని లేదో తిరుపమ్మ గారి మీద అయితే రథం నా వారం తిరుగు లోపల తెచ్చి పెడతానంటే రథం వాళ్ళు తెచ్చినా లేదో వాళ్ళు వచ్చాడు కాదురా తాలూకు పోయి వచ్చినాయి నేను బాధలు పడేసిన కష్టాలు బతుకు బాధంతో కానీ రథం కావాలని పేరు మీద నా రథం తెచ్చినా లేదు అడుగురా తెచ్చినారనైనా నా బిడ్డ పైన వచ్చినాను ఆ బిడ్డ పైన వినిపోయినాక ఆ బిడ్డకి ఒడివేం కట్టించండి తెల్లారుజాములో తప్పకుండా ఇలాంటి అప్పుడు అడుగురా సంత లేని వారికి సంతలు ఇచ్చినాను సంత లేని వారికి సంతలు కానీ చల్లగా కాపాడకండి బాధలు ఉన్నారు కానీ బాధలు చేసిన వాళ్ళ కాపురాలు కానీ నిలిపిందా ఇట్లాంటివి కానీ ఇడిపోయిన కళ్యాణం సేనాలు కానీ చేయండి ఇట్లాంటి సంతానంలో కానీ ఈ పక్కడికి 20 జనానికి ఇచ్చిన వాళ్ళు నాకు మోసమేం చేయలే నాకు వాళ్ళు చల్లగానే ఇచ్చినారు ఈ సభలో నాకు మంచిదైతేనే ఈ పొద్దున అప్పు నాకు ఇచ్చినారు ఏమైనా వాళ్ళ నేను అప్పటి చెప్పేదైతే సభలో ఇచ్చినారా అందుకే వాళ్ళతో ఉందా లేదా సేవల బాధలో పడుకొని నా సేవ నా బాధలో ఇచ్చినాను ఈ పొద్దు చల్ల నేను వాళ్ళకి ఇచ్చినాను వాళ్ళు నాకు సంతోషంగా ఈ పొద్దు చల్లగా వాళ్ళ ఇంటికానే ఇంట్లో కానీ గృహాన్ని కాలు నిలబెడతాను Pozor mu
అంకుల్ దాంట్లో తెలియదా అంకుల్ దాంట్లో తెలియ కరెంట్ పోయింది కదా. ఇప్పుడు ఆన్ అయింది కదా. ఉంది కదా అంతే. చల్ల నా చేతుల్లో అందరికి ఇస్తాను, చల్లకి ఇస్తాను. ఎవరో శిశుగా శంకరాస్యాం వస్తురని, ఎవరో శిశుగా శంకరాస్యాం ఇదే తట్టుకున్నాను. అందరూ ఇప్పుడు తీసుకుంటాను మళ్ళీ శంకరాస్యాం అందరికి చల్లగిరా నా పశువు నాకు ఇచ్చినారు. వాళ్ళకి అందరికీ